హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దోసకాయ ఆవకాయ. ఇది సేమ్ భోజనాల్లో వడ్డించే టేస్ట్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 దోసకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసి తడి లేకుండా కంప్లీట్గా ఆరబెట్టేసుకోవాలి. ముక్కలు బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 15 నుండి 20 వరకు తీసుకున్నాను, మెంతిపిండి, నూనె అండ్ చిటికెడు పసుపు. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 దోసకాయలు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల ముక్కల వరకు వచ్చాయి. ఇదే ముక్కల్లో ఇక్కడ 2 గ్లాస్ ముక్కలకి హాఫ్ గ్లాస్ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో హాఫ్ గ్లాస్ కారం వేసుకుని ఆ తర్వాత ఇక్కడ హాఫ్ గ్లాస్ కారం అయితే పావు గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్టే తీసుకున్నాను. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకుని అలాగే 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకుని అవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆవపిండి ఏంటంటే జస్ట్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. అలాగే మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఆవపిండి మెంతిపిండి ప్రిపేర్ చేసుకున్నాము. ఇలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఊట రెడీ అయిపోతుంది. చూసారు కదా 2 అవర్స్ తర్వాత ఆవకాయ ఎంత బాగా ఊటొచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని చక్కగా ఏదైనా గ్లాస్ జాడీలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 3 to 4 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసేద్దామా మరి. ఇలా వేడి వేడి అన్నంలో అప్పుడే కలిపిన దోసకాయ ఆవకాయ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతం అనే చెప్పాలి. సేమ్ మనకి భోజనాల్లో అండ్ క్యాటరింగ్స్లో వడ్డించే దోసకాయ ఆవకాయ టేస్టే వస్తుంది. ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.